అని చెప్తున్నాడు. జోనీ ఎరిక్సన్ తాడా మీలో ఎంతమంది విన్నారో తెలియదు. 17 సంవత్సరాల అప్పుడు ఆమె అమెరికా అందగత్తుల పోటీకి వెళ్ళింది. అమెరికా అందగత్తుల పోటీకి. అలాంటి టైంలో అందగత్తుల పోటీకి సిద్ధపడుతున్నప్పుడు ఒకసారి ఈత కొట్టడానికి ఆమె స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి పైనుంచి దూకింది. అయితే ఆ రోజు ఆమెకు ఊహించిన అంత లోతు నీళ్ళేవు. తలకాయ తిన్నగా వెళ్ళి కింద తగిలింది పైనుంచి దూకినప్పుడు. ఇక్కడి నుంచి ఆమెకి పెరాలసిస్, స్ట్రోక్ వచ్చేసింది. కింద నీళ్ళల్లోనే బయటికి రాలేని పరిస్థితుల్లో మిత్రురాలు చూసి బుడగలు వస్తున్నాయని జోనీని గబగబా తీసుకొచ్చింది. 3 రోజులు స్పృహ తప్పే ఉన్నది హాస్పిటల్లో. 3వ రోజు స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె మీద 64 ఆపరేషన్లు చేశారు. 64 ఆపరేషన్లు. ఆమె బాడీ రెస్టోర్ అవుతుందేమో అని అవ్వలేదు. ఇక్కడి నుంచి కింద దాకా ఏమీ పనిచేయట్లేదు. ఆమెకి ఒక చక్రాల బండి తీసుకొచ్చి దాని మీద కూర్చోపెట్టి బెల్ట్లు వేసి చక్రాల బండి మీద తిప్పుతూ ఉంటారు. మీద ఇక్కడ ముక్కు మీద జోనీని నా ముక్కు మీద అని అడిగింది. అంటే ఏడుస్తూ ఉన్నదంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ముక్కు మీద వాలిన ఈగను కూడా తోలుకోలేని నా బ్రతుకు ఎందుకు నాకు విషమిచ్చి చెప్పండి అన్నది. అప్పుడు టామ్ ఏడుస్తూ పక్కన కూర్చొని యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు వారు మానవ పాపాల కోసం ఎలాంటి వేదన గుండా వెళ్ళాడు చెప్పాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు జోనీ ఎరిక్సన్ జీవితంలో పనిచేస్తే ఆమె మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొందిన తర్వాత అదే చక్రాల బండి మీద ఆమె యేసు ప్రభు గురించి బోధిస్తూ మొదలుపెట్టింది. అయితే ఒకరోజు ఒక మీటింగ్లో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆమె యేసు ప్రభు ప్రేమ గురించి మాట్లాడి, ఆ ప్రేమ కావలసిన వాళ్ళు ముందుకు రండి అని అంటే ఒక అమ్మాయి దేక్కుంటా వస్తుంది. జోనీ ఆమెను చూసి గుండె ఒక్కసారిగా గుబులు మంది. నాకు కూడా కాళ్ళు లేవు, ఆ అమ్మాయికి కూడా కాళ్ళు లేవు అని చూసి పక్కన వాళ్ళతో అన్నది, ఈ అమ్మాయికి కాళ్ళు లేవు. ఇలాగ కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారంటే సుమారు 4 లక్షల మంది ఉంటారంటే జోనీ వెంటనే ఒక మాట అన్నది, ఆ 4 లక్షల మందికి నాకు ఉన్నటువంటి చక్రాల బండి లాంటి చక్రాల బండిలు కొనిద్దామని. నీకు పిచ్చా ఎర్రా, అంత డబ్బులు మన దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి, రావు అని అంటే దేవుడు మనకిస్తాడు. నాకు దేవుడు ఆ తలంపిచ్చాడు, నేను చేస్తాను అని అన్నది. ఎలా చేస్తావంటే, నేను ఇదివరకు పెయింటింగ్ వేసేదాన్ని, ఇదివరకు ఇప్పుడు వేయలేవు, నువ్వు నీకు చేతులు లేవు అని అంటే నేను ట్రై చేస్తా అని ఆమె ఒక బోర్డు తెప్పించుకుంది. ఆ బోర్డు మీద డ్రాయింగ్ పేపర్ పెట్టించుకుంది. నోట్లో బ్రష్ పెట్టమంది. పక్కన టేబుల్ మీద ఇంకు బాటిల్ పెట్టమంది. ఆమె నోట్లో బ్రష్తో ఇలా ఇంకు బాటిల్లో ముంచి ఆ ముందున్నటువంటి ఆ కాగితం మీద నుంచున్న గుర్రం బొమ్మ గీసింది. నోటితో నుంచున్న గుర్రం బొమ్మ. ఈ బొమ్మను తీసుకెళ్ళి అమ్మేయండి, జోనీ నోటితో గీసిన బొమ్మ అని చెప్పండి అని అంటే ప్రజలు నవ్వారు. ఈ బొమ్మ చిన్నపిల్లలు గీసే బొమ్మలాగుంది, దీన్ని ఎవడు కొంటారు అని అంటే డానియల్ స్మిత్ న్యూయార్క్ పట్టణంలో ఉండేటువంటి అతనికి, బాబు ఇది జోనీ నోటితో గీసిన బొమ్మ అంట, దీన్ని ఏలంపాట వేస్తావా అని అంటే అనౌన్స్ చేశాడు. జోనీ నోటితో గీసినటువంటి బొమ్మ, ఇది గుర్రం అంటుంది, ఇది గుర్రమో గాడిదో ఏనుగో నాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎవడైనా కొనుక్కుంటాడంటే నేను కొనుక్కుంటా అని ఆ రోజు ఆ బొమ్మని $50,000 కొనుక్కున్నారు. అంటే మన భారత లెక్కల్లో 40 లక్షలు ఒక బొమ్మ. 2003 సంవత్సరంలో జోనీ ఇండియా వచ్చింది. హైదరాబాద్లో 400 చక్రాల బండులు పంపిణీ చేస్తూ ఉంది సిబిఎన్ తరఫున. నేను అప్పుడు సిబిఎన్ యాంకర్ని కాబట్టి అదే స్టేజ్ మీద ఉన్న జోనీతో ఈ మాట అన్నాను. సిస్టర్ జోనీ, ఆమె ఇప్పుడు బతుకుంటే 70 ఏళ్ళు ఉంటాయి. సిస్టర్ జోనీ, నీకు కాళ్ళులో చేతుల్లో అయినా ఇంతమందికి సహాయం చేయగలిగావు, నీకు కాళ్ళు చేతులు ఉంటే ఇంకెంత బాగా చేసి ఉండేదానివో అని అన్నాను పక్కన కూర్చొని. ఆవిడేమని తెలుసా, ఎడ్వర్డ్ ఇట్స్ రాంగ్, అది తప్పు. నా కాళ్ళు చేతుల్లో కాబట్టి ఎంతమందికి సహాయం చేయగలిగాను. నా కాళ్ళు చేతులు లేవు కాబట్టి నోటి దగ్గీసిన బొమ్మకి 40 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. నా కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఎంతమంది వచ్చి కూర్చొని నా మాట వినగలుగుతున్నారు. గాడ్ యూజ్ దిస్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు తాను వాడుకోగలుగుతున్నాడు. నీ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లం, నీ లైఫ్లో వచ్చేటువంటి ఛాలెంజెస్, నీ లైఫ్లో వచ్చేటువంటి స్ట్రగుల్స్, అది సోడియం లాంటిది కావచ్చు, అది క్లోరిన్ లాంటిది కావచ్చు, నీకు అది గుర్తొస్తే చీ అని అనిపించవచ్చు. బట్ గాడ్ కెన్ యూజ్ ఇట్. దేవుడు దాన్ని వాడుకోగలడు.